ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ చర్చలో మనం 2008 నుండి 2025 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సాధించిన అద్భుత ప్రయాణాన్ని చూడబోతున్నాం. మన ముందున్న ఆధారాలను బట్టి చూస్తే ఒక సాధారణ టోర్నమెంట్ నేడు బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా ఎలా మారిందో స్పష్టంగా అర్థమవుతోంది. అసలీ ప్రయాణం ఎలా మొదలైంది అంటారా? మ్, ఆ, ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన పరిణామమండి. క్రికెట్ చరిత్రలో ఒక దేశవాళీ లీగ్ ఈ స్థాయికి వెళ్తుందని బహుశా ఎవరూ ఊహించుండరు. ఈ విశ్లేషణలో మనం గమనించాల్సిన ప్రధాన అంశమేంటంటే ఒక ఆట వాణిజ్యపరంగా ఏకంగా ఒక మహా సామ్రాజ్యంగా మారడం. నిజమే. సరిగ్గా 2008లో జరిగిన మొట్టమొదటి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. బ్రెండన్ మెకలం కేవలం 73 బంతుల్లో 158 పరుగులు సాధించాడు కదా. అంటే ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి పడిన అదిరిపోయే ఓపెనింగ్ సీన్ లాంటిది కాదా? ఈ ఒక్క మ్యాచ్ మొత్తం లీగ్ భవిష్యత్తును నిర్ణయించిందా? అవును, ఆ ఒక్క ఇన్నింగ్స్ మొత్తం లీగ్కి ఒక రకమైన ఊపినిచ్చిందని చెప్పొచ్చు. అభిమానులు కూడా వావ్, ఆధునిక క్రికెట్ అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. కానీ వాస్తవానికి ఆ మొదటి సీజన్లో అసలైన మలుపు రాజస్థాన్ రాయల్స్ కప్పు గెలవడం. ఒక్క నిమిషం. రాజస్థాన్ రాయల్స్ అంటే అప్పట్లో చాలా తక్కువ బడ్జెట్తో బరిలోకి దిగిన జట్టు గదా. రిటైర్ అయిన షేన్ వార్న్ నాయకత్వంలో వాళ్లు అంచనాలను పూర్తిగా తలకిందులు చేశారు. ఖచ్చితంగా అదే అసలైన మ్యాజిక్. ఎందుకంటే కేవలం స్టార్ ఆటగాళ్లుంటే సరిపోదు, సరైన వ్యూహం కూడా ముఖ్యమే అని ఆ విజయంతో రుజువైంది. ఆ రోజు మైదానంలో మొదలైన ఆ ఉత్కంఠే ఈ లీగ్ను వాణిజ్యపరంగా మరో స్థాయికి తీసుకెళ్లింది. వాణిజ్యం అనగానే నాకా జియోస్టార్ డీల్ గుర్తుకొస్తోంది. ఏకంగా 6.2 బిలియన్ డాలర్లతో, అంటే వేల కోట్లతో మీడియా హక్కులను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఈ స్థాయి వాల్యుయేషన్ ఎలా సాధ్యమైంది? ఇక్కడే మనం బోర్డు తీసుకున్న నిర్ణయాలను నిశితంగా గమనించాలి. కేవలం ఆటగాళ్ల నైపుణ్యంపైనే వదిలేయకుండా ఉత్కంఠను పెంచడానికి వాళ్లు చాలా మార్పులు చేశారు. ఉదాహరణకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన చూడండి. అలాగే ఓవర్కు 2 బౌన్సర్లు వేసే అవకాశం. ఓహో, అవును గదా. స్ట్రాటజిక్ టైమౌట్ కూడా ఇందులో భాగమే కదా. అంటే ఆటగతిని మార్చడంతో పాటు బ్రాండ్స్ తమ యాడ్స్ వేసుకోవడానికి కూడా ఇదొక అద్భుతమైన మార్గమన్నమాట. 100% పాళ్లు నిజం. ఆటలో మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు సస్పెన్స్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు, బ్రాండ్స్కు లాభం వస్తుంది. ఈ కొత్త నిబంధనల వల్ల ఏ క్షణమైనా మ్యాచ్ తలకిందులయ్యే అవకాశం ఏర్పడింది. అంటే ఈ రూల్స్ వల్ల పాత పద్ధతిలో ఆడే జట్లకు, ముఖ్యంగా ఒకరిద్దరు స్టార్ బ్యాటర్లపై ఆధారపడే జట్లకు ఇదొక పెద్ద సవాలుగా మారి ఉంటుంది. అవును, ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే 2025లో జరిగిన ఫైనల్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది. మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలిక్కడ. భలే చెప్పారు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఆర్సీబీ కప్ గెలవడం నిజంగా ఒక అద్భుతం. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల సపోర్ట్తో పంజాబ్ కింగ్స్పై ఫైనల్లో సాధించిన విజయమది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్పై వాళ్లు ఆడిన తీరు నిజంగా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆర్సీబీ అనగానే అందరికీ స్టార్ పవర్ మాత్రమే ముందుగా గుర్తొస్తుంది. వాళ్లు వ్యూహాత్మకంగా అంత బలంగా ఉంటారని ఎవ్వరూ అనుకోరు. అవును, నా ప్రశ్న కూడా అదే. ఇన్ని సంవత్సరాల ఒత్తిడి వాళ్ల మీద ఉంది కదా, దానికి తోడు లీగ్లో వచ్చిన ఈ కొత్త నిబంధనలు చివరకు ఆర్సీబీ తమ వ్యూహాన్ని మార్చుకొని కప్పు కొట్టేలా చేశాయా? అసలు ఏం జరిగిందక్కడ? ఖచ్చితంగా అదే జరిగింది. ఫైనల్ జరిగే పిచ్ క్రమంగా నెమ్మదిస్తోందని వాళ్లు ముందే పసిగట్టారు. అందుకే కృణాల్ పాండ్యా లాంటి బౌలర్లు తమ పేస్ను పూర్తిగా తగ్గించేశారు. ఖచ్చితమైన లెంగ్త్లో బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేశారు. అద్భుతంగా కనెక్ట్ చేశారు. అంటే 2008లో రాజస్థాన్ రాయల్స్ ఏ విధంగా అయితే స్టార్ల కంటే పరిస్థితులను బట్టి మారే వ్యూహానికే పెద్దపీట వేసిందో, ఇన్నేళ్ల తర్వాత ఆర్సీబీ కూడా అదే పాఠం నేర్చుకుందనమాట. ఎప్పటికప్పుడు గేమ్ ప్లాన్ మార్చుకోవటం వల్లే ఆ కల నెరవేరింది. 100%. మైదానంలో ఎంతమంది స్టార్లున్నారన్నది ముఖ్యంగాదు. ఈ కొత్త రూల్స్ను వాడుకుంటూ ఆ క్షణంలో పరిస్థితులను ఎవరు బాగా అర్థం చేసుకుని ఆడారు అన్నదే ఎప్పటికైనా విజేతను నిర్ణయిస్తుంది. నిజంగా ఇదొక చారిత్రక ప్రయాణమండి. అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఆర్సీబీ లాంటి జట్లు తమ 18 ఏళ్ల కలను నెరవేర్చుకున్న తర్వాత అసలు ఫ్రాంచైజీ క్రికెట్ భవిష్యత్తు ఇంకెలా ఉండబోతోంది? అదే కదా, అంతర్జాతీయ క్రికెట్ను మించిపోయేలా ఈ లీగులు ఎదగటం భవిష్యత్తులో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందా అన్నది చాలా పెద్ద ప్రశ్న.
దేశం కోసం ఆడటం కంటే ఆటగాళ్లు ఇలాంటి బిలియన్ డాలర్ల లీగ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అన్నది ఆలోచించాల్సిన విషయం. అవును. ఈ కొత్త ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. క్రికెట్ ప్రపంచంలో ఈ లీగులు భవిష్యత్తులో ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తాయో మనం వేచి చూడాల్సిందే.